హలో గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా నోమాడ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మండే. మనం ఇక్కడ ఆటోలో ఉన్నాం కాబట్టి ఈరోజు అందరికీ తెలిసిందే. తెలియకపోతే కనుక సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది, సూర్యగ్రహణం ఇక్కడ. సో మనం ఇక్కడ ఆటోలోనే ఉన్నాం కాబట్టి మనకి వ్యూయింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట సోలార్ ఎక్లిప్స్ వాచ్ చేయడానికి. అంటే వీడేంటి భయ్య, చిన్నప్పుడు మనం సోలార్ ఎక్లిప్స్ అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు. స్నానం చేయాలి, అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలి, లేకపోతే తినకుండా ఉండాలి, ఇవన్నీ పద్ధతులు ఉండేవి కదా. వీడేంటి కొత్తగా అక్కడికి వెళ్ళంగానే అన్నీ మార్చేసుకున్నాడు అంటే కనుక అలా ఏం లేదు. మనకి చూడ్డానికి ఉంది కాబట్టి ఇక్కడ అవకాశము, అందుకని చెప్పి చూడ్డానికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి ఏదర్ కింగ్స్టన్లో అయినా చూడొచ్చు, లేకపోతే కార్న్వాల్ అని చెప్పి ఇంకో టౌన్లా కూడా ఉంటుంది, ఏదర్ అక్కడైనా చూడొచ్చు. రెండు కూడా లైక్ ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్ అనమాట. మనకి ఒక 1.5 hour or 2 hours వరకు డ్రైవ్ పడుతుంది. ఈరోజు వచ్చేసి మేము కార్న్వాల్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. సమ్ క్విక్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ సోలార్ ఎక్లిప్స్ ఏంటంటే, బేసిక్గా లైక్ తెలియని వాళ్ళకి సోలార్ సిస్టమ్ తెలుసు కదా, లైక్ సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అట్లా. సో ఏంటంటే ఈరోజు చాలా రేర్గా అవుతుందండి ఇట్లా. సో ఈ సన్ అండ్ ఎర్త్ మధ్యలో మూన్ వస్తుందంట. సో దానివల్ల ఏమవుతుంది అంటే లైక్ సన్ అంతా కప్పు పడిపోతుంది. అందుకని మనకి కంప్లీట్ పిచ్ డార్క్ అయిపోయి ఒక 3 minutes వరకు ఉంటుందంట అట్లా. అంటే లైక్ అది మూన్ రొటేట్ అయ్యి ఇట్లా ఆర్బిట్లో అవుతూ ఉంటుంది కదా. సో అది అట్లా 3 minutes ఉండి తర్వాత మళ్ళీ దూరంగా వెళ్ళిపోతుంది అనమాట. సో అది సోలార్ ఎక్లిప్స్ చూడబోతున్నాం ఈరోజు. యాక్చువల్గా నా దగ్గర జూమ్ లెన్స్ ఉంది, కానీ ఎందుకు నేను తెలియదు, అవసరం ఉండదని. బట్ లైక్ నా దగ్గర ఉన్న లైక్ బేసిక్ 20-70తోనే షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎంతవరకు కుదిరితే అంతవరకు అదనమాట. అండ్ అట్లనే ఈ ఫినామినల్ లైక్ ఈ సోలార్ ఎక్లిప్స్ ఇట్లా ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ 2 decades అంటే లైక్ 2044లో అవుతుందంట. సో 20 years ఎవడ ఆగుతాడు, అందుకని చెప్పి ఈరోజు ఎట్లయినా ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాము. అలానే ఈ సోలార్ ఎక్లిప్స్ మనం డైరెక్ట్గా మన ఐస్తో చూడకూడదు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి. అందుకనే నిన్న వెళ్ళి మార్కెట్ ప్లేస్లో ఆ గ్లాసెస్ కొనుక్కున్నాను. సో అంతలోపల ఆ వీడియో వేస్తాను, ఆ క్లిప్ చూస్తాను. రేపు మండే సోలార్ ఎక్లిప్స్ ఇక్కడ అవుతుంది కాబట్టి సోలార్ ఎక్లిప్స్ చూడాలంటే మనకి సన్ గ్లాసెస్ కావాలి కాబట్టి మనకి మార్కెట్ ప్లేస్లో దొరికాడు ఒకడు. సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి తీసుకోబోతున్నాము. మనమైతే పిక్ చేసేసుకున్నాం గ్లాసెస్. ఇది ఒకటి వచ్చేసి $5, 2 కలిపి 10. ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి సన్ వైపు పెట్టి. హలో. చూస్తున్నారు కదా ఎక్లిప్స్ అని చెప్పి మొత్తం అన్ని కార్లే రోడ్డు మీద. 401కి మర్జ్ అయ్యే రోడ్ ఇది, 416 AUT1 నుంచి ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు వెళ్తాము. ఇందాక నేను కార్న్వాల్కి వెళ్తున్నామని చెప్పి చెప్పాను కదా. సో కార్న్వాల్ కాదు, మనము వెస్ట్ ఆఫ్ ఆట్వా బేసికల్లీ, విచ్ ఈస్ బ్రాక్విల్లో బ్లాక్ హౌస్ ఐలాండ్స్ అని ఉంది. 2 ఒకటే డిస్టెన్స్ కాబట్టి అది కొంచెం ట్రాఫిక్ డైవర్షన్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి అటువైపు కార్న్వాల్ అయితే. అందుకని చెప్పి ఇంకా ఈసారికి ఇక్కడ బ్రాక్విల్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం. సో దానికి ఇది కూడా చూసుకుంటే మనం వన్స్ రోడ్ ఎక్కగానే ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఆల్రెడీ ఇది తీసుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా ఇటువైపు వెళ్ళాలి. సో ఇంకొక 1 hour డ్రైవ్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 100 kilometers. సో హోప్ఫుల్లీ వితౌట్ ఎనీ ట్రాఫిక్ డైవర్షన్స్ వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్. టైం వచ్చేసి 3 అయింది. బయట చూస్తే మెల్లమెల్లగా క్లౌడీ అయితే అవుతుంది. చంద్రుడు వస్తున్నాడు అనుకుంటా మన సూర్యుడు ఇంకా ఎర్త్ మధ్యలోకి. మనం ఇంకా రీచ్ అవ్వం కూడా అవ్వలేదు డెస్టినేషన్కి, ఇంకా 20 minutes చూపిస్తుంది. ఎంతవరకు అవుతే అంతవరకు వెళ్ళి చూద్దాం. బ్రాక్విల్ అనుకున్నాము, బ్రాక్విల్ కూడా కుదరదు. మనకి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ టైం చూపిస్తుంది. స్టార్ట్ అయ్యేది 3:24 కాబట్టి మనం ఎగ్జాక్ట్ 3:24కి రీచ్ అవుతాము. అండ్ మనకు పార్కింగ్ చేసుకొని అంతా చూసేటప్పటికి ఎక్లిప్స్ వెళ్ళిపోతుంది కూడా, టోటల్ ఎక్లిప్స్. అందుకని చెప్పి మనము
బ్రాక్విల్ వెళ్ళే కంటే ముందే ప్రెస్కాట్ వస్తుంది. సో ప్రెస్కాట్లో చూద్దాం అనుకుంటున్నాం ఇంకా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes ఉంది అంతే. సో టైం వచ్చేసి 3:07 అయింది. సో 3:15 కల్లా అట్లీస్ట్ రీచ్ అయ్యి పార్క్ చేసేసుకుంటే కారు, అప్పుడైనా మనము ఫుల్ ఆ ఎక్లిప్స్ ఎంతవరకు అయితే కనిపిస్తుందో అదంతా చూడొచ్చు మనం. A few inches later. మనమైతే రోడ్ సైడ్ దగ్గర ఇక్కడ ఆపేసుకొని స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మీరు కనుక చూసుకుంటే పార్షియల్ ఎక్లిప్స్ ఇంకొక ఎన్ని మినిట్స్ ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes ఉంది. 10 minutesలో ఫుల్ ఎక్లిప్స్, టోటల్ ఎక్లిప్స్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మొత్తము అంతా లైక్ చీకటిగా అయిపోతుంది. మన కెమెరా అయితే పెట్టేసాము, మొత్తము డల్ అయిపోతుంది అంతా. భయ్యా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, అంటే ముందు చూసాం కానీ ఇంత క్లియర్గా ముందు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అనేది మొత్తము కొంచెం సేపు అయితే పిచ్ డార్క్ అయిపోయి అబ్బా ఓ టైం ల్యాప్స్ లాగా అయితే తీసాను, కెమెరాలో వేస్తాను చూసేసుకోండి అంత లోపల. పోయే మొత్తం పోయే. వావ్, మొత్తం చీకటి అయిపోయింది. టోటల్ ఎక్లిప్స్ ఇప్పుడే అనుకుంటా. How was your experience? It's crazy. It became completely dark. It was there for like 3 minutes, right? 2 minutes, 2.5 minutes. 2 minutes 47 seconds. Yeah, slowly see like the sun is, like sunlight is falling again on me. Yeah, you can see the sun there. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు. ఎక్లిప్స్ అయితే అయిపోయింది. సాయంత్రం స్నాక్స్ టైం అయింది, మరి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో దీని ఆపోజిట్లోనే టిమ్ హార్టన్స్ ఉంటే ఇక్కడ వచ్చాము. ఇక్కడ ప్రాబబ్లీ ఒక హాట్ చాక్లెట్ ఇంకా మఫినో లేకపోతే అట్లా తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఆటోవాకి. మళ్ళీ ఒక గంటన్నర డ్రైవ్. మన హాట్ చాక్లెట్ అయితే వచ్చేసింది, వేడి హాట్ చాక్లెట్. నేనమ్మ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్కే, రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్కేనా? ఇందాక వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతారు అనుకుంటా హాట్వాకి. నా జీవితంలో ఈ హైవే మీద ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలేదు భయ్యా. Several hours later. భయ్యా టు బీ హానెస్ట్, మనం వెళ్ళి రావడానికి ఎంతసేపు అయితే పట్టిందో, అక్కడ సోలార్ ఎక్లిప్స్ అంతసేపు కూడా లేదు. ఇది ఎప్పుడో ఒకసారిగా అవుతుంది కదా అని చెప్పి అందరూ బయటకు వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే కెనడాలో స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారనమాట. సో మన ఇండియాలో ముందు చెప్పినట్టు ఇంట్లో కూర్చోబెట్టేసి తన్ని 2 దెబ్బలు గ్రహణం అయ్యేంత వరకు ఎక్కడ నిలకుండా చేసేవాళ్ళు కదా. ఇక్కడ అలా కాదు, పిల్లలకి అవుతుందని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందని చెప్పి అందరూ బయటకు వచ్చేసారు. అందుకని ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈరోజు. సో అలా ఫస్ట్ ఒక ప్లేస్ అనుకున్నాం, అక్కడి కాదు ఇంకోటి అనుకున్నాం, అది అవ్వలేదు. మనము ట్రాఫిక్ పెరిగిపోతుందని చెప్పి ఇంకా ఆఖరికి ఫైనల్గా ప్రెస్కాట్లో అయితే క్లిప్స్ అనేది దర్శనం చేసుకున్నాము. సో ఇట్ వాజ్ లైక్ ఏ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. లైక్ ఎప్పుడు ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేసేది అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఆ గ్లాసెస్ పెట్టుకొని సన్ని చూసి ఆ క్రెసెంట్ షేప్ మొత్తం ఒకసారి మొత్తానికి చీకటి అయిపోయి ఒక 2.5 minutes మళ్ళీ వెంటనే ఇట్లా మెల్లగా అది పాస్ అయ్యి ఆ వెళ్తూ రావడం అనేది అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. చిన్నప్పుడు మనకి స్కూల్ బుక్స్లో బొమ్మలు ఉండేవి కదా, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి. ఇట్లా లైక్ సూర్యుడు బొమ్మ ఉండే, మధ్యలో మూన్, తర్వాత ఎర్త్, అదైతే ఈ ఎక్లిప్స్ అని, లేకపోతే ఇంకో విధం అయితే కనుక లూనార్ ఎక్లిప్స్ అని చెప్పి. సో అది యాక్చువల్లీ రియల్గా ఈరోజు చూశాను. సో ఎప్పుడో
చిన్నప్పుడు చదువుకున్నది ఇప్పుడు యాక్చువల్లీ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ దోస్ చైల్డ్హుడ్ డేస్. రియల్లీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. నాకు ఎంతైతే కుదిరిందో అంతవరకు అయితే షూట్ చేసి పెట్టాను. ఐ హోప్ యు గైస్ హ్యావ్ లైక్డ్ ఇట్. అదనమాట ఈరోజు సంగతి. అట్లా ఎక్లిప్స్ అయితే చూసుకొని వచ్చేసాము. వీకెండ్ అయితే ఫుల్ మస్తు ఫన్ ఎంజాయ్ అయితే చేసాము. ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.